వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు కుర వెంకటయ్య ముదిరాజ్, తెలంగాణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ముదిరాజుల సమస్యలపై ప్రధానంగా జీవో నంబర్ 15 అమలుపరచుటకై తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మేము అధికారంలో వస్తే 100 రోజుల్లో ఈ జీవో నంబరు 15 అమలుపరుస్తాము. మరి డి గ్రూప్ నుండి ఏ గ్రూపు అమలు అయింది కాబట్టి దాన్ని అమలు పరచడం మా బాధ్యత. మరి ముదిరాజులకు ప్రధానంగా 18 సమస్యలను కూడా మేము పరిష్కరిస్తామని ఎలక్షన్ ముందలో హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి అధికారంలో రావడం జరిగింది. పెద్దలు మా కొడంగల్ శాసనసభ్యుడు మరి ముఖ్యమంత్రి గారికి మా ముదిరాజు సంఘాల తరపున జేఏసీ తరపున విన్నపము, మేము సామరస్యంగా మా హక్కులని మాకు న్యాయం చేయలే. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ముఖ్యమంత్రి గారు బహిరంగ మా ముదిరాజుల గురించి 10 నుండి 20% ఉండరు, వాళ్ళు అన్ని విధాల మాకు న్యాయం చేసినారు, మాకు తప్పకుండా అమలు పరుస్తా అన్నాడు. మరి మేము ఈరోజు కొడంగల్లో బస్రెడ్డి ఫంక్షన్ హాల్లో బహిరంగ సభ మన తాలూకా నుండి కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మరి మహబూబ్నగర్ జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున ముదిరాజు సోదరులు పాల్గొంటారు. మా సమస్యలకు మా ముఖ్యమంత్రికి విన్నవించడానికి, మా ముఖ్యమంత్రి కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమం తలపెట్టినాము. మరి మా రేపు స్థానిక సంస్థలు కూడా మా జాతి ముదిరాజులకు మేమంతో మాకంతా మేము ఎంత శాతం ఉంటే మాకు అన్ని రాజకీయ పార్టీలు మాకు టికెట్లు ఇవ్వాలని ప్రధానంగా రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈ మీటింగు కూడా ఎలాంటి వాయిదా లేకుంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి జేఏసీ తరపున నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ప్రజలకు అందరి గ్రామాల్లో కూడా చైతన్యపరిచి చెప్పడం జరిగింది కాబట్టి మీటింగ్ యథాతథ జరుగుతుంది. కొంతమంది ఎవరో కుట్రలు కూడా చేస్తున్నారు దీంట్లో, ఆ కుట్రలన్నీ మేము బహిర్గతం చేస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ ముదిరాజు గారు మిగతా పెద్దలను కూడా నిన్న కలవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న ముదిరాజులు అందరూ ఒక ఐక్యతతోనే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. మరి కొంతమంది మాకు పర్మిషన్ లేదు, అది లేదు, అని లేదు, అవన్నీ లేనిదేంది అపోహలు లేదు, మేము తప్పకుండా మీటింగ్ జరిగి తీరుతుంది. మీరు అందరూ కూడా గ్రామాల్లో ఉన్న ముదిరాజు సోదరులు ఐక్యతతో పెద్ద ఎత్తున పాల్గొనాలి. మరి మా మత్స్య పరిశ్రమ సహకార సంఘాల్లో కూడా కావాలని కొందరు కుట్ర చేసి కొట్లాటలు పెట్టడానికి చూస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ, మత్స్య పరిశ్రమ సహకార సంఘాలు ఏమున్నా మేము తీర్మానం చేసుకుంటాం, మేము అక్కడనే మా తీర్మానం మేము సమస్యలు పరిష్కరిస్తాం కాబట్టి దానికి డిపార్ట్మెంట్ ఉంటుంది. మరి ముఖ్యమంత్రి ఆ రోజు మా కొడంగల్లో బహిరంగ సభ పెట్టి మేము మా హక్కుల గురించి అడిగితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము మాకు ఆ జీవో నంబర్ సుప్రీంకోర్టులో ఉండదు, మాకు న్యాయం చేయలేక మరి అది పెండింగ్ ఉంటే అక్కడ సుప్రీంకోర్టు మన రాష్ట్ర బీసీ కమిషన్కు పంపించింది. బీసీ కమిషన్ పంపించి చాలా రోజులైనా కూడా అటు కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడేమో పెద్దలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో మా జాతి ఓట్లు కావాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మాకు కూడా నీకు హ్యాపీగా ఉంటాం, మాకు ఒక ముదిరాజుకు మంత్రి ఇచ్చినావు, నీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ విధంగానే నువ్వు ముదిరాజులు ప్రతి 100 మీ సోషల్ మీడియాలో మీరు అందరూ కూడా మా గురించి ఉచ్చరించిండ్రు. మంచిగా మన జాతి గురించి మన కొడంగల్లో కూడా పెద్ద ఎత్తున నీకు 75,000 ఓట్లు అటో ఇటో నీకు న్యాయం చేసినాం కాబట్టి భవిష్యత్తులో మా ముదిరాజు బిడ్డలను మీరు పెట్టుకుంటారని, మాకు ముదిరాజులకు న్యాయం జరిగే ఒక ప్రత్యేక మన విద్యార్థినులు మన జాతులు ఉన్న చదువుకున్న వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ అందరూ కూడా ఈ మీడియా ద్వారా ప్రతి గ్రామం నుండి స్వచ్ఛందంగా ఎలాంటి ఆశించకుండా అందరూ రావాల్సిందిగా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.